అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి. నేనైతే ఇప్పుడు పూజ చేస్తుంది రావడం జరిగింది నాగమ్మ దగ్గరికి. చూస్తున్నారు కదా నాగమ్మ టెంపుల్. ఓకే, ఇక్కడ అయితే నేను పూజ చేస్తాను. ఇక్కడ మళ్ళీ ఇంకొక టెంపుల్ కూడా చూస్తాను. ఇక్కడ పూజ చేసుకొని అక్కడికైతే వెళ్దాం. ఓకే రండి, పూజ చేసేది అయితే విధానం చూపిస్తాను. చూడండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కంపల్సరీ వెళ్ళి ఓకే పూజ చేసేది అయితే విధానం తెలుసుకున్నాం. రండి. ఆయిల్ భక్తులు పాలు ఇట్లా వారం వాటర్ ఏడు ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అమ్మవారి దగ్గరనైతే ఇప్పుడు నాగమ్మ దగ్గర పూజన అయితే చేసినాం. చూస్తున్నారు కదా, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ పుట్ట మీద అయితే ఇక్కడ కూడా పాలు పోయాలి. చూడండి, ఇక్కడనే కాదు ఇంకా సాయిబాబా టెంపుల్ దగ్గర కూడా నాగమ్మ టెంపుల్ ఉన్నది, అక్కడ కూడా పూజ చేస్తాం. ఇంతకుముందు వీడియోలు మీకు చూసినట్టయితే ఐడియా వస్తుంది. చూడండి, ఇక్కడ చేసిన తర్వాత అక్కడికి వెళ్దాం. మళ్ళీ అక్కడ కూడా నేను పూజ చేయాలి. ఒకసారి చూడండి, నేను కూడా పుట్ట మీద ప్యాలలు వేస్తున్నా. ఆడ ఈడ రెండు జాగాలు చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనము ధర్మసాగర్ చెరుకట్టకు అయితే అక్కడ నాగమ్మకి అయితే పాలు వేసి పూజ చేసి రావడం జరిగింది. ఇప్పుడు సాయిబాబా టెంపుల్ దగ్గర ఇక్కడ కూడా పుట్టల పాలు పోసి ఇక్కడ కూడా పూజ చేస్తాం. మీకు చూపించాలన్న ఉద్దేశంతో అయితే రెండు జాగాలకు రావడం జరిగింది. ఇంకా చాలా కాలనీలలో కూడా నాగమ్మ టెంపుల్స్ ఉన్నాయి. వస్తారు, ఎక్కడ వస్తువులు అక్కడనే పుట్టల పాలు వస్తారు. కాకపోతే నేను మాత్రము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తా. ఎప్పుడైనా రెండు జాగాలలోకి వస్తా. చూడండి, ఈ వీడియోని అయితే మీ అందరికీ నచ్చాలనుకుంటున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా యూజ్ చేయండి. పూజ విధానం ఎలా ఉంటుంది ఏంటి అని అనేది. అంటే పోయిన సంవత్సరమే చూసినాం కదా, ఇప్పుడు ఎందుకు అని అనుకోకూడదు. కొత్త వాళ్ళు ఉంటారు కదా, కొత్త వాళ్ళ కోసం అయితే ఓకే రండి వెళ్దాం. ఇక్కడ కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం, పూజ చేసేద్దాం. जुड़मा
చూస్తున్నారు కదా, పూజన అయితే అయిపోయింది. ఇప్పుడైతే పుట్ట మీద ప్యాలాలు తీసుకోవాలా. పుట్ట మీద ప్యాలాలు ఎందుకనంటే వినాయక చవితి నాడు పుట్ట మీద ప్యాలాలు కనుక తింటే మనకు నీలాప నిందలు అయితే రాకుండా ఉంటాయని అదొక నమ్మకము. ఓకే, ఇప్పుడైతే ఏరుకున్నాం. ప్యాలాలు అయితే వేత అవి చూడండి మీరు ఒకసారి. చూస్తున్నారు కదా, పుట్ట మీద ప్యాలాలు అయితే తీసుకున్నాను. ఓకే, ఈ మాకనే కాదు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది. ఓకే చూసండి. ఓకే, వినాయక చవితి నాడు అయితే చంద్రుడిని చూడకపోవడమే మంచిది. కాకపోతే చూసినా పర్లేదు అని అనుకుంటే పుట్ట మీద ప్యాలాలు తినాలా. ఓకే, ప్రతి ఒక్క ఎప్పుడూ ఇచ్చే మెసేజ్ ఇది. ఓకే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూజ అయిపోయింది. చూశారు కదా పూజ చేసే విధానం ఏంటి అనేది. అంటే ప్రతి సంవత్సరం చూపెడుతున్నాను అని అనుకోకండి. అంటే కొత్త కొత్త భక్తులు వస్తారు, కొత్త కొత్త వాళ్ళకైతే తెలియదు కదా ఎలా పూజ చేయడం అనేది. నేనైతే 2 చోట్ల చూపెట్టాను నిర్మల్లో. ఇంకా వేరు వేరు జాగాలలో కూడా పోస్తారు పుట్టల పాలు. కాకపోతే నాకు వీలు కాలేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. ఓకే, ఈ వీడియోని అయితే మొత్తం చూసేసారు కదా, ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎంతమంది చూశారు ఏంటి అనేది. మీరు ఎక్కడి నుంచి కామెంట్ పెడుతుర్రో మీ ఊరి పేరు కూడా చెప్పండి. ఎందుకంటే నా వీడియోలు ఎంతవరకు వెళ్ళినాయో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఈ రోజుకైతే ఇది వీడియో. మరో వీడియోతోటి మీ ముందుంటుంది మీ లక్ష్మీ ముద్రాజ్. ఓకే, బాయ్.